ఏపీలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు సభ్యులను నియమించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చైర్మన్ పదవి దక్కింది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది సర్కార్. అంతేకాదు సామాన్య కార్యకర్తలకు పదవులు దక్కాయి. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు, 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు అయితే భర్తీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే మొన్న ఒక నామినేటెడ్ పదవి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పదవి కృష్ణయ్య సీనియర్ ఐఏఎస్ గా రిటైర్ అయిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక 20 మందికి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ముఖ్యంగా కూటమిలో భాగంగా కూటమి ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ నేతలందరూ కూడా అవకాశం కల్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీకి సంబంధించిన 16 మంది, జనసేనకు సంబంధించిన 3, బీజేపీకి సంబంధించిన 1 నేతకు కూడా అక్కడ పదవులు ఇవ్వడం జరిగింది. బీజేపీకి సంబంధించి కీలకమైన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవిని లంకా దినకర్ కూడా కేటాయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ లిస్టులో చూసుకుంటే కనుక ఎవరైతే టికెట్స్ రాకుండా టికెట్లు త్యాగాలు చేశారో వారికి మనకు కనిపిస్తుంది. ఏదైతే కర్రోతు బంగారాజు నెల్లిమర్ల నుంచి ఉన్నారు, అదేవిధంగా అనకాపల్లి నుంచి కూడా ఏదైతే పీలా గోవింద్ ఉన్నారు, అదేవిధంగా రామరాజు ఉండి నుంచి ఉన్నారు. వీరు 3 కూడా టికెట్లు త్యాగం చేశారు. వారికి కీలకమైన పదవులు అయితే కట్టబెట్టారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దామచర్ల సత్య సీనియర్ నేత ఉన్నారు. ఆయనకి పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి, ఆయన ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అతను కూడా మ్యారిటైమ్ బోర్డు కూడా ఇచ్చారు. అజీజ్, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి అజీజ్ ఉన్నారు. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి అక్కడ వైసీపీ నుంచి వచ్చారు, అతనికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అజీజ్కి టికెట్ తగ్గలేదు. అజీజ్ కూడా వక్ఫ్ బోర్డుని కేటాయించడం జరిగింది. పీతల సుజాత, మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఆమెకి వేజ్ బోర్డుకు సంబంధించిన పదవి కట్టబెట్టడం జరిగింది. ఆమె కూడా చింతలపూడి టికెట్ ఆశించారు, రాని పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ట్రైకారుకు సంబంధించి బొరగం శ్రీనివాసం చూసుకుంటే కనుక ఆయన ఏదైతే పోలవరం నియోజకవర్గం నుంచి సీట్ ఆశించారో ఆయన కూడా రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా సీడాప్ చైర్మన్ గా దీపక్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన రాయదుర్గం సీట్ ఆశించారు, ఆయనకి ఇవ్వలేదు కాబట్టి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా సీడాప్ చైర్మన్ ని కట్టబెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా మన్య సుబ్బారెడ్డి డోన్ సీట్ ని ఆశించారు. ఆఖరి నిమిషంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల అతనికి కూడా సీట్ కార్పొరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. పద్మశాలి సంక్షేమ సంఘం చైర్మన్ గా చూసుకుంటే కనుక నందం అబద్ధియ, ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కి చేదోడు వాదోడుగా ఉంటున్నారు, ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. అందుకని ఆయనకి పద్మశాలి సంక్షేమ సంఘం చైర్మన్ గా కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీలా గోవింద్ మాటకి, అదేవిధంగా అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల సంస్థ చాలా కీలకమైన పదవి ఇచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ అంటే జనసేనలో కీలక నేతగా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వజ్జా బాబురావు, టిడ్కో చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ కూడా ఇక్కడ ఆ బాధ్యతలు అయితే అప్పగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏపీ మార్కెట్ ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు నెల్లిమర్ల సీటు టీడీపీ నుంచి చివరి వరకు రేసులో ఉన్నారు, ఆయన కూడా ఇవ్వడం జరిగింది. గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా తాతయ్య బాబుకి ఇవ్వడం జరిగింది. వక్ఫ్ బోర్డు అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్ గా ముఖ్యంగా రవినాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన యువగలం, నారా లోకేష్ యువగలంలో మొత్తం కూడా వాలంటీర్లు బాధ్యతలు చూశారు, అనేక ఇబ్బందులు పెట్టుకున్నారు. ఆయనపై 25 కేసులు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవినాయుడు సేవలను కూడా గుర్తుంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ ఎందుకంటే మచిలీపట్నం నుంచి ఆయన 3 సార్లు పోటీ చేశారు, కానీ మొన్న జనసేనకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది పార్లమెంటు. ఈ నేపథ్యంలో కొనకళ్ళ నారాయణకి తగిన ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ చాలా కీలకంగా ఉంటుంది. ఆర్టీసీ చైర్మన్ అంటే కేబినెట్ ర్యాంకులో ఉంటుంది, ఆయన కేటాయించారు. వైస్ చైర్మన్ గా కుప్పానికి సంబంధించిన మునిరత్నాన్ని కూడా కేటాయించారు. ఈ విధంగా దాదాపు 20 మంది కేటాయించారు. మొత్తం కూడా 99 మంది మెంబర్స్ కూడా ఉంటారు వీటిలో, ఈ బోర్డులో. మొత్తానికి కూటమిలో సామాన్యులకు సైతం పదవులు దక్కుతాయనే మెసేజ్ అయితే ఈ ఎంపిక ద్వారా మనకి కనిపిస్తుంది. రవిచంద్, అంటే మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు కదా, అంటే టీటీడీకి చైర్మన్ ఎందుకు నియమించలేదు? దానికి కారణం ఏంటి?
ఎందుకంటే డెఫినెట్ గా అంటే ఇంకా 100 పైన కార్పొరేషన్లు ఉంటాయి, మొత్తం కూడా ప్రస్తుతానికి 20 మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే దశల వారి ఏదైతే కూటమి అధికారంలో 100 రోజులు ముగించిన సందర్భంగా 100 రోజుల లోపున ప్రారంభిస్తాము నామినేషన్ ప్రక్రియ అని చెప్పారు. మొన్ననే 100 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో వారు ఇచ్చిన మాట ప్రకారం కూడా నామినేటెడ్ ప్రక్రియ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు 20, ఎందుకంటే 3 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అందువల్ల కొంత సమయం కూడా పడుతుంది. ఎందుకంటే జనసేన నుంచి కూడా మెంబర్స్ రావాలి, బీజేపీ నుంచి రావాలి, అన్ని పార్టీలు అర్హులైన వారి జాబితాలన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ జాబితాని ఫైనల్ చేశాక కూడా ఆయా పార్టీల ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత ప్రక్రియ అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించి కూడా చంద్రబాబు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వీలైనంత తొందరలో, ఎందుకంటే దసరా మహోత్సవాలు కూడా దసరా ఉత్సవాలు కూడా వస్తున్నాయి, బ్రహ్మోత్సవాలు. అందువల్ల ఈలోపే టీడీపీ బోర్డు కూడా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరో లిస్టు కూడా వీలైనంత తొందరలోనే వస్తుందని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. దాదాపు 20 కార్పొరేషన్లు ప్రస్తుతానికి వేశారు. దీంతో కూడా 99 మంది మెంబర్స్ ను కూడా ఎంపిక చేశారు. వీలైనంత త్వరలోనే ఈ నామినేటెడ్ మిగిలిన పదవులు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. అంటే అన్ని ఒకేసారి కాకుండా దశల వారీగా వీటిని ఎంపిక చేస్తూ ఉంటాం. దశల వారీగా నామినేటెడ్ పదవులు ప్రకటిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన నిన్ననే ఏదైతే చాలా మంది దాదాపు 30,000 మంది పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆ కాన్ఫరెన్స్ లోనే చెప్పడం జరిగింది, కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తాం, వీలైన తొందరలోనే నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆయన చెప్పిన మీదటే ఈ రోజు ఒక 20 కార్పొరేషన్లు విడుదల చేయడం జరిగింది. అవసరమైతే ఒక వారం 10 రోజుల్లో మరో లిస్టు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా దశల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. టీటీడీ బోర్డు కూడా దసరా బ్రహ్మోత్సవాల సందర్భంగా అది కూడా విడుదల చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. రవిచంద్, అంటే ఈ పోస్టుల్లో ఎవరెవరికైతే అవకాశం ఇస్తున్నారు, అంటే దేని ద్వారా వీటిని ఇవ్వడం జరుగుతుంది, అంటే ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఈ పోస్టుల్లో? అంటే మనం చూసిన దాని ప్రకారం చూసుకుంటే కనుక కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. టీడీపీ నుంచి కూడా ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కావచ్చు, జనసేన, వీరు కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి కొన్ని పేర్లు అయితే ఇస్తున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే టికెట్ రాకుండా ఆఖరి నిమిషం వరకు కూడా టికెట్ ఆశించి టికెట్ కోల్పోయి ఇప్పుడు ఎవరైతే టికెట్ ఇచ్చారో వారి గెలుపు కోసం దోహదపడ్డారో వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా నెల్లిమర్ల సీటే చూసుకుంటే అక్కడ బంగారరాజు ఉన్నారు, అక్కడ జనసేనకి టికెట్ వెళ్ళింది. కానీ జనసేన అభ్యర్థి గెలుపు కోసం ఆయన పాటుపడ్డారు అక్కడ బంగారరాజు, అందుకని ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా అనకాపల్లిలో కూడా పీలా గోవింద్ కూడా చూసుకుంటే అక్కడ ఏదైతే కొనతాల రామకృష్ణ గెలుపు కోసం పనిచేశారు, అప్పటి వరకు కూడా ఆయన రేసులో ఉన్నారు అక్కడ. ఇట్లా చూసుకుంటే రామరాజు అయితే ఆఖరి నిమిషం వరకు తనే పోటీ చేస్తానని భావించారు. కానీ త్రిపుల్ రేసులోకి రావడంతో ఆయన తప్పుకోవడం, పార్టీ మాట వినడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు కోసం దోహదపడ్డారు. ఈ విధంగా దామచర్ల సత్య కూడా ఆయనకి ఎస్సీ సీటు వచ్చే అవకాశం లేదు, కానీ స్వామి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. ఈ విధంగా అజీజ్ కూడా పార్టీ చెప్పినట్టు కూడా ఆయన తప్పుకున్నారు, అక్కడ శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ఎవరైతే సీట్లు త్యాగం చేశారో వారికి ప్రథమ ప్రాధాన్యత అయితే ఇచ్చినట్టు మనకి కనిపిస్తుంది. అదేవిధంగా కష్టపడిన కార్యకర్తలు కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి రవినాయుడు కావచ్చు, కొనకళ్ళ నారాయణ కావచ్చు, వీరంతా కూడా రవినాయుడు అయితే ఆయన ఏదైతే నారా లోకేష్ యువకాలం పాదయాత్ర మొత్తం కూడా వాలంటీర్లందరినీ తీసుకొని ఆయన ఏదైతే రోప్ పార్టీని మెయింటైన్ చేస్తూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. 25 కేసులు పైగా పెట్టిస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్తకి న్యాయం చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అదే కొనకొండ నారాయణ అయితే చాలా సీనియర్ నేత అయినప్పటికీ పొత్తును గౌరవించి జనసేన అభ్యర్థికి బాలసౌరికి టికెట్ ఇచ్చినప్పటికి కూడా ఆయన గెలుపు కోసం పనిచేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కూడా ఆయన పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన సీనియారిటీని గౌరవించి ఆర్టీసీ చైర్మన్ ఇవ్వటం చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వారు చేసిన త్యాగాలకి గుర్తింపు కూడా ఇచ్చారు. జనసేన నుంచి ఇచ్చిన వారు కూడా ఆ పార్టీలో సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా బీజేపీలో కూడా లంకా దినకర్ ఆయన అనేక సందర్భాల్లో ఆ పార్టీ తరఫున తన వాణి బలంగా వినిపించారు. అదిగాక ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు. 20 సూత్రాల కమిటీని ఆయన సమర్థవంతంగా నిర్వహించగలరని చంద్రబాబు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా అవకాశం కల్పించినట్టు మనం చెప్పాలి. మొత్తానికి ఆయా పార్టీల్లో కష్టపడిన నేతలందరికీ పదవులు దక్కుతున్నాయనే మెసేజ్ అయితే బయటికి వెళ్తుంది. వీలైనంత తొందరలోనే మరిన్ని అవకాశాలు కూడా చాలా మందికి దక్కుతాయని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. త్వరలోనే మరిన్ని లిస్టులు బయటకు వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ రవిచంద్.